మెదక్ జిల్లా ఘన్పూర్ మండలంలోని ముంపు గ్రామాలలో ఎంపీ రఘునందనరావు పర్యటించారు. వరద బాధితుల సహాయ శిబిరాలను సందర్శించి బాధితులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా హవేలీ, ఘన్పూర్ మండలాలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. అయితే కొన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు. వరదల్లో గల్లంతైన 2 వ్యక్తులతో ఒక మృతదేహం లభించిందని, మరో మృతదేహం కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టిందన్నారు. నార్సింగ్లోని హైవే బ్రిడ్జి వద్ద నీళ్లు వెళ్లకపోవడంతో వెంటనే జీఎంఆర్ కంపెనీ మరమ్మతులు చేపట్టాలని ఎంపీ డిమాండ్ చేశారు. రోడ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయని, వాటి మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కింద ₹1 కోటి సరిపోవన్నారు. పంట నష్టంపై నివేదికను తయారు చేయాలని జిల్లా అధికారులను ఎంపీ రఘునందనరావు ఆదేశించారు. భారీ వర్షాలకి మెదక్ పట్టణ పరిసర ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలం కావడం జరిగింది. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పలు గ్రామాలకి కనెక్టివిటీ తెగిపోవడం కూడా దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించమని చెప్పినటువంటి సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇంకా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం ఎక్కువగా అందాలని కోరుకుంటున్నారు. ఉదాహరణకి బూరుపల్లి, రూప్ సింగ్ తాండా లాంటి ప్రాంతాలకు పోయినప్పుడు కనెక్టివిటీ పునరుద్ధరించడానికి చేసినటువంటి ప్రయత్నాల్లో ఇంకా ప్రజలకు రోడ్డు కల్వర్ట్లు అనేటివి ఇంకా పూర్తిగా పునరుద్ధరించబడలేదు. నిన్న సాయంత్రం కొట్టుకుపోయినటువంటి 2 వ్యక్తులలో సత్యనారాయణ ఒక డెడ్ బాడీ మాత్రం లభించింది. ఇంకొక డెడ్ బాడీ కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా అక్కడ పోచారంలో ఇంకా వెతుకుదల కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం లోపల దొరుకుతాయని చెప్పి ఆశపడతా ఉన్నాం. మెదక్ జిల్లాలో పరిసర ప్రాంతాల్లో